చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఎఫీసీలకు రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ కర్నూలు వారి జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి సుదర్శిని గారు, కుమార్తెలు జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా, కీర్తన గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుదర్శిని గారికి, జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా, కీర్తన గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామములో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ గణనామానికి స్తోత్రాలు. వాక్యము చేత మీరు మమ్మలను సరిచేస్తున్నారు, మా జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. దీర్ఘాయుష్షు మీ కుమారునికి దయచేయండి. కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. యేసే పరిష్కారానికి మీ దాసుని కుటుంబం ఎంతో సహకారులుగా ఉన్నారు. 100 రెట్లు ప్రతిఫలం ఈ బిడ్డల జీవితాల్లో ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు అయితే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. చీకటి ఏమీ కనపడదు, అంటే ప్రత్యక్షత లేనిది, అగుపడనిది. వెలుగు ప్రత్యక్షపరచబడినది. చీకటిలో ఏముందో తెలియదు, కానీ వెలుగులో ఏముందో తెలిసిపోతుంది. మీరు మునుపు చీకటి అయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులోనికి రాకముందు అంతరంగం చీకటిమయం, పాపాంధకారమయం. క్రీస్తులోకి వచ్చినాక అంతరంగం ప్రత్యక్షపరచబడుతోంది, వెలుగుమయం అవుతుంది, తేటగా కనిపిస్తుంది. యాటిట్యూడ్స్ సరిచేయబడతాయి, నూతన పరచబడతాయి. మీరు మునుపు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు వెలగటమే కాదు, మీరు వెలిగించబడిన వారు అవటమే కాదు, మీరు ఇతరులకు కూడా వెలుగు చూపేవారుగా ఉంటారు. మీరు క్రీస్తునందు ఇతరులకు వెలుగు చూపించగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితాలు వెలిగించబడి లోకానికి వెలుగైన క్రీస్తు వెంబడి నడుస్తూ, మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగు అయినటువంటి ఆయన వాక్యం చేత ఇతరులకు వెలుగు చూపించగలుగుతారు. వెలుగు చూపించడం అంటే నడవవలసిన త్రోవ కనపరచటం. టార్చ్ లైట్ తీసుకొని మనం నడుస్తుంటాం రాత్రిపూట. ఆ టార్చ్ లైట్ ఫోకస్లో మార్గము సరి అయినదిగా ఉన్నదా లేదా ఎంచుకొని వెళుతుంటాం. అలాగనే మన జీవితాలు వాక్యం ప్రకారం కట్టుకోవటం వలన
ఇతరులు వారి జీవితాలు కట్టుకోవటానికి మన జీవితాలు ఒక చక్కటి మాదిరిగా కనపరచబడతాయి. అదే దేవుని చిత్తం మన పట్ల. దేవుని బిడ్డలు లోకానికి గొప్ప సందేశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ సందేశం ఏమిటి? దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని న్యాయం మొదలగు గుణలక్షణాల ప్రదర్శన దేవుని పిల్లలు చేయాలి. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గనుక పరిశుద్ధుడు అని ఏ మానవుడు నేను మానవులం గనక ఉండలేం అన్నట్టుగా కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులే. అందుకే చెప్పాడు 5వ అధ్యాయం ప్రారంభంలోనే, మీరు దేవుని పోలి నడుచుకోండి అని. కనుక మనం మన ప్రవర్తన ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని రాగలం. మన మాటల కంటే మన చేతల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎక్కువ మందిని దేవుని కొరకు ఆకర్షించగలుగుతాం. ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభు జీవన విధానం ద్వారా, ఆయన నడిచిన తీరుతెన్నుల ద్వారా అనేకులు ఆకర్షించబడ్డారు. ఆ దినాల్లో ఆయనను చూచి అనేకులు విశ్వసించినట్లుగా వాక్యాల ఆధారాలు ఉన్నాయి. మరి మన జీవితాలను చూచి ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుని చెంతకు రావటానికి మన జీవితాలు వారి కనుల ఎదుట మంచి ఉదాహరణగా ఉన్నాయా, లేక ఆ ప్రభువు నామానికి అవమానం తెచ్చేవిగా మన జీవితాలు ఉన్నాయా? పరిశీలించుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గలతీ పత్రికలో చదివాం. ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్, వెలుగు, లైట్, ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్, వెలుగు ఫలం. నీతిమంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, మంచివాడు అనేటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం నీ జీవితం ద్వారా వెలుపట్టుకొస్తుంది. అదనమాట నీ వెలుగు ఫలం. నువ్వు రక్షించబడితే నీవు రక్షించబడిన అనుభవాన్ని ప్రజల మధ్యన మంచితనము, నీతి మరియు సత్యము అనే వాటి చేత కనపరచగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సందర్భంలో శిలువ మీద ఆయన శవమును కోరినటువంటి అరిమతయియ యోసేపు అనేటువంటి వ్యక్తిని గురించి అతడు సజ్జనుడు, నీతిమంతుడు అని వ్రాయబడింది. సత్యము ప్రకారం నడిచినవాడు. అరిమత యోసేపు ఈ 3 లక్షణాల ద్వారా తాను కలిగి ఉన్న వెలుగును ప్రత్యక్షపరిచాడు మన కనుల ఎదుట. యేసు ప్రభు శవాన్ని బంధువుల దగ్గర చేరలేదు. శిష్యులు క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. అలాగ అనాథ శవంలో వేలాడుతోంది. అప్పుడు ఈ అరిమిత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఆ శవం నాకు ఇప్పించండి అని. అతడు సజ్జనుడు, మంచివాడు అని పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. ఒక విధంగా ఇట్ మే టేక్స్ ద లైఫ్ టైం, జీవితకాలం పట్టచ్చు మంచివాడని పేరు తెచ్చుకోవటం. చెడ్డవాడని పేరు తెచ్చుకోవటం క్షణం చాలండి. కనుక వారి జీవితంలో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు? బైబిల్ గ్రంథంలో మీరు ఇంకా ఆలోచించండి. కొర్నేలును గురించి రాస్తాడు. ప్రార్థనాపరుడు, భయభక్తులు గలవాడు. అటువంటి కొర్నేలు క్రీస్తును ఎరిగిన తరువాత తను కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి అతడు దేవుని యొక్క బిడ్డగా రుజువయ్యాడు. దేవుడు నిజంగా పక్షపాతి కాడని కొర్నేలు కుటుంబ రక్షణ చూచిన పేతురు గారు సాక్ష్యం చెప్పాడు. మీ జీవితంలో వెలుగు ఫలం ఉన్నదా? ఉంటే అది మొట్టమొదట మంచితనం. మిమ్మల్ని చూచిన వారు మంచివారు అంటున్నారా? కొంతమంది మంచితనం అనేదాన్ని తమ యొక్క పర్వ్యూలో, తమ పరిధిలో పెట్టుకొని మాట్లాడుకుంటుంటారు. అలా కాదు.
నీవే మంచివాడు అనేది కాదు. ఇక్కడ దేవుని వాక్యం చొప్పున మంచివాడు అనే పదం పొందాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక యార్డ్ స్టిక్ ఉంది, కొలబద్ద ఉంది. దాని ప్రకారం నీవు మంచివాడనే పేరు తెచ్చుకుంటావా? యోబును గురించి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, మంచివాడు. ఏ విధంగా ప్రజలందరూ యోబును నాయకునిగా చూచారు ఆ దినాల్లో. కారణం అతడు తన జీవితంలో నుంచి కనపరిచిన క్రియలు మంచి క్రియలు. మంచి క్రియలు చేసేవాడిని మంచివాడు అంటారు. ఊరికే కూర్చొని తినేవాడు మంచివాడు అని అంటారు. మంచివాడు, మంచితనం, ఇది దేవుని పిల్లలు చేయాల్సిన పని. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలంలో మంచి క్రియలు చేస్తున్నావా? నీతి క్రియలు, సత్క్రియలు నీవెప్పుడు చేస్తావో దేవునికి మహిమ. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని చేయండి. యేసుక్రీస్తు ప్రభువుకు ఏది ప్రీతికరమైనది? మార్తా మరియా వృత్తాంతం మీకు తెలుసు కదా. మార్తా యేసు ప్రభువుకు మంచి ఆహార పదార్థాలు వండి పెడుతూ ప్రయాసపడుతోంది. మరియా ప్రభువు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుంటుంది. యేసయ్యకు ఏది ప్రీతికరమైంది? వంటలు ప్రీతికరమైనవా? వాక్యం నేర్చుకోవటం ప్రీతికరమైందా? ప్రభువు మెచ్చుకున్నది ఎవరిని? మరియను మెచ్చుకున్నారు. ఆమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవడు తీసేయడు. మార్తా, మార్తా, నీవు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు. కానీ మార్తా, మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. గ్రహించండి, యేసయ్యకు ఏది ప్రీతికరం? మనం మనుషులకు ప్రీతికరమైన వాటిని అభ్యాసం చేయటానికి ఇష్టపడతాం. మన కుటుంబంలో గొప్పవారికో, మన బంధువులలో గొప్పవారికో, మన కమ్యూనిటీలో గొప్పవారికో ప్రీతికరంగా ఉండటానికి ఇష్టపడతాం. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ అది కాదు క్రైస్తవుని జీవన విధానం. దేవునికి, క్రీస్తుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని చేయండి అంటున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయంకి వెళ్ళేప్పుడు 15వ అధ్యాయం చివరిలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, దేవునికి ప్రీతికరమైన అర్పణగా, అన్యజనులను దేవునికి ప్రీతికరమైన అర్పణగా, సువార్తీకరణ దేవునికి ప్రీతికరమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మొట్టమొదట సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటిస్తున్న వారి పాదాలు దేవుని యొక్క దృష్టిలో సుందరమైనవి. సువార్త ప్రకటించండి అనేది ఆదేశం, ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఆయనకి ఇష్టం. అలాగే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం యేసయ్యకి ఇష్టం. సమరయుడు, మంచి సమరయుడి కథ చెబుతూ, ప్రభు మీరు కూడా పోయి అలాగే చేయండి. ఆ సమరయుడు, మంచి సమరయుడు ఎలా చేశాడు, మీరు కూడా వెళ్ళండి, అలా చేయండి అన్నాడు. అలాగే ప్రీతికరమైన అర్పణ హృదయపూర్వకంగా, కొంచెమును హృదయపూర్వకంగా అర్పించేవారంటే దేవునికి ఇష్టం. లూకా 21లో ఆ చందా పెట్టె దగ్గర, కానుకల పెట్టె దగ్గర ప్రభువు నుంచుని పేద విధవరాలు 2 కాసులు చందా వేస్తే ఆమె అందరికంటే ఎక్కువ వేసింది. అది ప్రీతికరమైన అర్పణ. జీవనమంతా వేసింది అన్నాడు. ప్రీతికరమైన అర్పణ. సోదరుడా, సోదరి, యేసయ్యకు ప్రీతికరమైనది ఏమిటో తెలుసా? మనుషులు మార్పు చెందటం. జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళి అక్కడ నిజంగా ఇతడు అబ్రహాం కుమారుడే అని ప్రకటన చేశాడు. ప్రీతికరమైన కార్యం అది. తమ ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాడు. అన్యాయంగా చేసింది, తీసుకున్నది వెనకకు తిరిగి 4 రెట్లు ఇచ్చేశాడు. ఇది దేవునికి ప్రీతికరమైంది. సురఫెనకు స్త్రీ ప్రభు ఆమెను కుక్కతో పోల్చినప్పుడు,
ఆమె కుమార్తెను కుక్కపిల్లతో పోల్చినప్పుడు కూడా విసుక్కోకుండా ఆమె విశ్వాసంతో వెంబడించింది. అది యేసయ్యకు ప్రీతికరమైంది. విశ్వాసం కలిగి జీవించుదాం, అది ప్రీతికరమైంది. ప్రార్థన జీవితం కలిగి ఉందాం, అది దేవునికి ప్రీతికరమైంది. అనేకులకు సువార్త ప్రకటిద్దాం, అది దేవునికి ప్రీతికరమైంది. ప్రజలను రక్షణలోనికి నడిపిద్దాం, అది ప్రభువుకు ప్రీతికరమైంది. ప్రభువు కొరకు జీవనము అంతా కూడా వేద్దాం, అది ప్రభువుకు ప్రీతికరమైంది. మనం అలా నడుస్తున్నామా? ఆలోచించండి. నిత్య జీవ వారసుడు అవటానికి నేనేం చేయాలని ఒక యవనస్తుడు వచ్చినట్లు మార్కు 10:17 చెబుతాను. ప్రభు వాడిని ప్రేమించి చెప్పారు, నీ ఆస్తి మీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించేసేయి, నిత్య జీవానికి వచ్చేయచ్చని. కానీ వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఏ విధంగా అతడు ప్రీతికరమైన వాడు అవుతాడు? అవిధేయుడు ప్రీతికరమైన వాడు కాడు, విధేయుడే ప్రీతికరమైన వాడు. పశ్చాత్తాపడి మారుమనసు పొంది వెనకకు తిరిగి వచ్చిన వాడే ప్రీతికరమైన వాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువు మాట చొప్పున వెళుతుండగానే మార్గంలోనే వారు స్వస్థత పొందగా సమరయుడానికి వచ్చాడు. ఆ ఒక్కడు కృతజ్ఞతాస్తుతులు గొప్ప శబ్దంతో చెల్లించాడు. అది ప్రభువుకు ప్రీతికరమైంది. కనుక ప్రభువుకు ప్రీతికరమైన రీతిగా మీరు నడుచుకోండి. ప్రభువుకు ప్రీతికరమైన కార్యాలు మీరు చేస్తూ నడుచుకోండి. పరీక్షించుకోండి. వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. రహస్య అంధకార క్రియల్లో మునిగిపోకండి. ఓపెన్ టు ఆల్. ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు, నా జీవితం ఒక తెరిచిన పుస్తకంగా అందరికీ కనిపించేట్టుగా ఉందన్నాడు. అది వాస్తవమే. 35-40 సంవత్సరాల క్రితం పరిచర్యకు వచ్చినప్పటి నుంచి ఆయన విస్తారమైన ధన సంపార్జన చేసుకునే అంతటి పరిచర్య చేసిన ఆయన కానీ చేయలేదు. ఎన్నో సంస్థలు పెట్టి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఆయన అది చేయలేదు. ఆయన ఏ పని దేవుడిచ్చాడో ఆ సువార్త ప్రకటిస్తూ పోయాడు అంతే. వ్యక్తిగా తాను సువార్త ప్రకటించటంకే కట్టుబడి ముందుకు సాగాడు ఆ దైవ సేవకుడు. అలా మన జీవితాల్లో కూడా మనం ప్రభువునకు ప్రీతికరమైనది ఏ విధంగా ఉందో పరీక్షించి మనం చేపట్టాలి. వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. మనం అక్రమకారులుగా జీవిస్తున్నామా? దేవుని పేరిట జీవిస్తున్నటువంటి మనం దేవుని విధానాల్లో జీవించకపోతే, దేవుని పేరిట జీవిస్తున్నటువంటి మనం, దేవుని పేరిట ప్రకటన చేసుకున్న మనం, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కనపరచడం చేయలేకపోతే, వెలుగు సంబంధంగా మనం జీవించలేకపోతే, మన జీవితాల వలన ఏమిటి ప్రయోజనం అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నారా? వేసుకోవాలి. ఏలయనగా అట్టి క్రియలు చేసేవారు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరంగా ఉంది. నిష్ఫల అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అంధకార క్రియలు, రహస్య క్రియలు. పాపం చేసేటప్పుడే రహస్యంగా చేస్తారు. లంచం ఇచ్చేవాడు ఓపెన్గా ఇవ్వడు, ఓపెన్గా పుచ్చుకోడు. వ్యభిచారి ఓపెన్గా వ్యభిచారం చేయడు, వ్యభిచారంలో పాలు పొందే ఆమె ఓపెన్గా పాలు పొందదు. రహస్యం. దొంగతనం రహస్యం, మోసం రహస్యం. ఇవన్నీ చీకటి క్రియలే. జాగ్రత్త, వీటిల్లో బ్రతకద్దు. ప్రజల ఎదుట ట్రాన్స్పరెంట్గా నువ్వు ఏమై ఉన్నావో అది మంచివాడును అని చెప్పుకోవటానికి, నీతిమంతుడును సత్యవంతుడు అని చెప్పటానికి ఎట్లాంటి మాటలు నువ్వు కనపరుస్తున్నావో అదే జీవితం కూడా కనపరచగలగాలి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఇలాంటి ట్రాన్స్పరెంట్ లైఫ్ క్రైస్తవుడు కలిగి ఉండాలి.
అలాంటి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుట అయినా అవమానకరం. నేను ప్రాక్టికల్గా అనేకసార్లు నా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ వైఫల్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అవమానమే జరిగింది. ఆ అవమానం నా వ్యక్తిగతమైనటువంటి పతనం వల్ల వచ్చిందే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నేను ఉదాహరణగా మాట్లాడుతున్నాను. క్రైస్తవ జీవితంలో పలుమార్లు పడిపోయిన స్థితి నేను ఎరుగుదును. కానీ ప్రభువు ప్రేమ కలిగినవాడు. ఆ స్థితిలో నన్ను అలా విడిచిపెట్టలేదు. పశ్చాత్తాపడే సమయాన్ని, అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని తన వాక్యం ద్వారానే నాకు ఇచ్చాడు. ప్రభువు మనలను కోరుతోంది ఏమిటంటే, పాపరహితులుగా మనం జీవించలేము, కానీ పశ్చాత్తాపపడే వారంగా మనం జీవించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. పాపరహితులుగా జీవించడానికి మానవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత పాపాన్ని జయించే అవకాశం దేవుడిచ్చాడు. కనుక దిగులు చెందాల్సిన పని లేదు. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆ దేవుడు వరంగా, సంచకరువుగా ఇచ్చాడు. కనుక విశ్వాసి ఎంతవరకు తన జీవితం పైకి జరిపేవాడు ఉండాలి, నీతి వైపు, ప్రభువుకు మహిమొచ్చే వైపు తీసుకెళ్లేవాడు ఉండాలి తప్ప దిగజార్చుకునే బ్రతుకు ఉండకూడదు. దిగజార్చుకునే బ్రతుకుని ప్రేమించేవారు అవమానం పాలవుతారు. దిస్ ఈజ్ ట్రూ. ఇది సత్యం. నేను చెప్తాను, మీరు సేవకులై ఉండి ఎక్కడైనా పడిపోయే దిక్కుగా మీరు మీ దృష్టి ఆలోచనలా సాగిస్తే అది మీకు అవమానం. నీవు క్రైస్తవ విశ్వాసమై ఉండి దిగజారుడితనాన్ని నువ్వు ప్రేమిస్తే అది నీకు అవమానం. అది మంచిది కాదు. దానివలన దేవునికి మహిమ రాదు. అందుకే వెలుగు సంబంధాల వలె నడుచుకోమంటున్నాడు. వెలుగు సంబంధాల వలె నడుచుకో. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. సమస్తం ఖండించబడుతుంది, వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ఈ మాట ఎంతైనా సత్యం. నీ యాటిట్యూడ్స్ అన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. సమస్తం ప్రత్యక్షపరచబడుతుంది, ఖండించబడుతుంది. ఏది దాగదు. ప్రత్యక్షపరిచేది దేవుని వెలుగు, దేవుని వాక్యమే. దేవుని వాక్యం చేత నీ హృదయం తేట తెల్లమవుతుంది, తెలిసిపోతుంది. దేవుని యొక్క వాక్యం అర్థం వంటిది. నీ జీవితం ఎట్లుందో వాక్యం ముందు నుంచుంటే నీకు అర్థమైపోతుంది. ఒక్క వాక్యానికి ఆ శక్తి ఉంది. నీ పాపపు జీవితాన్ని నీకు జ్ఞప్తికి తగల శక్తి, పాపమును గురించి ఒప్పింపగల శక్తి దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకే ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని ఆయన చెప్పుచూ ఉన్నాడు. 60వ సంకీర్తనలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉంది అని. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనమే అది. అవునండి, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెబుతున్నాడు. నువ్వు లే, నిద్ర మేల్కో, ఆత్మీయ మత్తు వదిలిపెట్టు, ఆధ్యాత్మిక మత్తు వదిలిపెట్టు, భ్రమను విడిచిపెట్టు. నీకు తెలిసిందే భక్తి అనుకునే తత్వాన్ని నేడు విడిచిపెట్టు. పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తు వెలుగు నీ మీద ప్రసరించడానికి దేవునికి ఇష్టమై ఉంది అనేది నువ్వు తెలుసుకో. మృతులలో నుండి లే. ఎంతకాలం నాశనమయ్యే స్థితిలో ఉంటావు, అగ్నిగుండానికి వెళ్ళిపోయే దుర్గతిలోనే నీ బ్రతుకునుంచుకుంటావు. అది కూడదు. ప్రభువు చెబుతున్నాడు, అది వద్దు. ఆ జీవితం ఆపేసాయి. పాపం చేయటానికి నీవు గడిపిన సంవత్సరాలు చాలిక. ఇక దేనికి నువ్వు లోబడకు, క్రీస్తుకు లోబడిపో. ప్రభువుకి నీ హృదయం ఇచ్చేసాయి. ప్రభువు నీ హృదయమును బాగు చేస్తాడు. నీ పాపాంధకార హృదయాన్ని వెలుగుతో నింపుతాడు. ఆయన ఆత్మచేత నింపుతాడు. ఆయన వాక్యం చేత నీ హృదయాన్ని నింపుతాడు. ఆయన
నీ బ్రతుకు మారుతుంది, నీకు నిజమైన నీతి కలుగుతుంది, వాస్తవమైన మంచితనం నీలోంచి ప్రవహిస్తుంది. ఇది సత్యం. ఈ సత్యంలోనికి రా. మనుషుల పద్ధతులను, దైవోపదేశాలను భ్రమించమాక. దేవుని వాక్యం తేటగా చెబుతోంది. క్రీస్తు నీ మీద ప్రకాశించనని ఆయనే సెలవిస్తున్నాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, భార్య శ్రీమతి సుదర్శిని గారు, జెస్సీ సౌమ్య, యాని ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారులు సహకారం ఇస్తున్నారు. దేవుడి ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నుండి వాక్య ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి కాలం మీ దాసులు ప్రకాష్ కుమార్ గారి కొరకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన నూతన జన్మదినాన్ని బట్టి స్తోత్రం. మీ దాసునికి ఆరోగ్యం, శక్తి, బలము, దీర్ఘాయుష్యు అనుగ్రహించండి. కుటుంబ సభ్యులను దీవించండి. వాక్యం విన్న మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.